మిత్రమా, మంచి మాట చెప్పనా? సంపద కంటే జ్ఞానము గొప్పది. సంపదను మనము కాపాడుకోవాలి. జ్ఞానము మనల్ని రక్షిస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, మంచి మాట. నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా ఉండేటటువంటి పాత్ర కాదు. ఎప్పుడూ ఒకలాగా ఉండే మంచి గుణం. నలుగురు మెచ్చుకునేంత గొప్ప చరిత్ర నీకు లేకపోయినా పర్వాలేదు, కానీ నలుగురు అసహించుకునేంత చెడ్డ వర్తమానము నీకుంటే అది నీ తప్పే అవుతుంది మిత్రమా, గుర్తుపెట్టుకో. ఆ కాలం ఎవరి దగ్గర గడియారం లేదు, కానీ సమయం ఉంది. ఈ కాలంలో అందరి దగ్గర గడియారాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. మనకిష్టమైన వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడి గొడవలు తెచ్చుకునే కంటే తక్కువగా మాట్లాడి గౌరవాన్ని నిలబెట్టుకోవడం మేలు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక మాట చెప్పనా? ఏది శాశ్వతం కాదని తెలుసు కూడా అన్నిటిపైన మమకారం పెంచుకోవడం మనం చేసేటటువంటి అతిపెద్ద తప్పు. అవునంటారా కాదంటారా? మిత్రమా, మంచి మాట చెప్పనా? ఈ రోజుల్లో మాటల ద్వారా ఉండేటటువంటి ప్రేమ ప్రవర్తనలో కనపడట్లేదండి, అంతా నటన. మిత్రమా, ఒక మాట చెప్పనా? ధనాన్ని దుబారా చేసేవారి కంటే సమయాన్ని దుబారా చేసేవారే ఎక్కువగా నష్టపోతారు. చదువుకున్న కొడుకు కంటే చదువులేని నాన్నకి చదువు విలువ బాగా తెలుసు. అందుకే కష్టపడి చదివిస్తాడు. కష్టపడి చదువుకో నాన్న అని చెప్తాడు. మిత్రమా, ఒక్క మాట. ఎక్కువ శాతం ఈ రోజుల్లో కనిపిస్తుంది ఆధిపత్యం కోసం ఆరాటపడే వాళ్లే తప్ప నలుగురితో కలిసిమెలిసి ఉండి కష్టసుఖాల్ని అర్థం చేసుకుందారి, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేద్దారి అనేటటువంటిది చాలా తక్కువగా కనిపిస్తుందండి. అవునంటారా కాదంటారా? మిత్రమా, మంచి మాట చెప్పనా? ఓపికతో ఉండు, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. గొప్ప స్థాయికి నువ్వు చేరుకుంటావు అని బాధల్లో ఉన్నవారికి భగవంతుడిచ్చేటటువంటి అభయం అండి ఇది. మిత్రమా, ఒక మాట చెప్పనా? భగవంతుడు చెప్పేటటువంటి మాట బాధల్లో ఉన్నవారికి, ఓపికతో ఉండు, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. మంచి రోజులు వస్తాయి నీ జీవితంలో, మర్చిపోవద్దు. నీ దగ్గర డబ్బు ఉంటే 10 మందిలో నీవు ఒక్కడివి అంటుంది లోకం. అదే నీ దగ్గర డబ్బు లేకపోతే పనికిమాలిన వాడివి అంటుంది ఈ లోకం. అవునంటారా కాదంటారా? డబ్బుకే విలువ ఉందండి. మిత్రమా, మంచి మాట చెప్పనా? నీ చేతిలో రూపాయి లేనప్పుడు కూడా నలుగురిలో నీ విలువ, నీ అనుకున్న వాళ్ళు చూపించేటటువంటి ప్రేమ నిజమైన ఆస్తులు మిత్రమా, గుర్తుపెట్టుకో. మిత్రమా, మంచి మాట చెప్పనా? మన లక్ష్యం స్థిరంగా ఉండాలి. దాన్ని చేరే మార్గం ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి, అనేదిగా ఉండాలి. అప్పుడే గెలుపు మన పాదాల చెంత చేరుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. నీలో ఉన్న గొప్పతనం చూసే మనసు, అభినందించే నాలుక నీకుండాలి మిత్రమా, గుర్తుపెట్టుకో. సంతృప్తి అనేది పేదవాడిని ధనవంతుడిగా చేస్తుంది. అసంతృప్తి అనేది ధనవంతుడిని కూడా పేదవాడిగా చేస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. నువ్వు కష్టపడటం నేర్చుకుంటే నీకు కావలసిన ఇష్టాలన్నీ నీ దగ్గరికి వస్తాయి. అలా కాదని నా ఇష్టం అంటే కష్టాలను కొని తెచ్చుకుంటావు మిత్రమా, గుర్తుపెట్టుకో. కష్టాలు బాధలు లేకపోతే భగవంతుడే గుర్తుకురాడు మనిషికి. ఇక సాటి మనిషి ఏం గుర్తుకొస్తాడు చెప్పండి మీరే. నీ చుట్టూ ఉన్న వారికి ఏం తెలుసు? నువ్వు పడుతున్న కష్టాలు బాధలు కేవలం నిందించడం మాత్రమే వచ్చు. గుర్తుపెట్టుకో మిత్రమా. అనుకున్నది జరగట్లేదని లైఫ్ని ఎప్పుడూ కూడా తక్కువగా చూసుకోకు. దేనికైనా టైం రావాలి, తెలుసు కదా. జీవితంలో చెడు జరిగినా బాధపడకు, మౌనంగా ఉండు. నీకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు చెప్పనవసరం లేదు, సమాధానం కాలమే చెప్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా.